హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఆస్ట్రేలియన్ స్టైల్ ఆఫ్ రెసిపీస్ అన్నింటినీ ట్రై చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన రెసిపీస్ని మీకోసం తీసుకొచ్చేసాను. చక్కటి రెసిపీస్, చాలా సింపుల్గా ఉండే దాంతో మనం మొదలు పెట్టబోతున్నాము. చాలా సింపుల్గా ఫింగర్ చిప్స్ అంటాం కదా, లేకపోతే ఫింగర్ ఫుడ్ అంటాము. ఇలాంటి ఐటమ్నే మీకోసం తీసుకొచ్చేసాను. చక్కగా క్రాకర్స్ కూడా ఇలాంటి స్టైల్లోనే చేస్తూ ఉంటారు. దానికి బిస్కెట్స్ ఇట్లాంటి బేస్లు వాడుతూ ఉంటారు. బట్ మనం జుకినీ బేస్ తోటి తయారు చేసుకుందాం అనుకుంటున్నాం అనమాట. సో అలాంటి జుకినీ బేస్ తోటి మనం తయారు చేసుకోబోతున్న ఒక అద్భుతమైన రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే మింట్ పీనట్ పెస్తో విత్ జుకినీ. ఈ మింట్ పీనట్ పెస్తో విత్ జుకినీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ జుకినీ కావాలి, దాంతోపాటుగానే పీనట్స్ తీసుకున్నాము, కొద్దిగంత షెడార్ చీజ్ వాడుతున్నాను, అలాగే మింట్ కావాలి కాబట్టి మింట్ అంటే పుదీనా వాడుతున్నాను, అలాగే బటర్ కొద్దిగా, దాంతోపాటుగానే కొద్దిగంత నిమ్మకాయ కూడా తీసుకున్నాం అనమాట. సో ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం వీటిని ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. పీనట్స్ అంటే గ్రౌండ్ నట్స్ లేకపోతే ఏమైనా అనుకోవచ్చు. మనం అయితే వేరుశనగ గుళ్ళు అంటాం కదా, వేరుశనగ గుళ్ళని. దాంతోపాటుగానే సీజనింగ్కి కావాల్సిన విధంగా సాల్ట్ అండ్ పెప్పర్స్ కూడా యూస్ చేసుకుంటాము. గార్నిషింగ్కి కొద్దిగంత బెల్ పెప్పర్ కూడా యూస్ చేసుకోబోతున్నాను, మీరు అది కూడా గమనించాలి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇక్కడ కటింగ్స్ ఏం లేవు పెద్దగా. మొత్తానికి పల్లీలు వేయించుకోవాలి. దానికోసం పెనం పెట్టేసుకున్నాను. పల్లీలు వేగుతూ ఉంటే మిగతా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు అన్నమాట మనం. హోల్ మింట్ని, ఏ మింట్ మనము జస్ట్ కొద్దిగా అంత క్లీన్ చేసుకుంటే చాలు. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టాను. ఈ మింట్ అంతటిని కూడా రఫ్గా అలా చాప్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి. రెడీ, ఇక్కడ వరకు సరిపోయింది. అండ్ పల్లి కూడా వేగిపోవాలన్నమాట. కొంచెం అంత వేగిన తర్వాత వీటికి పొట్టు అవన్నీ తీయాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్లీ మీ చాయిస్. తీసేయాలనిపిస్తే పైనుంచి ఈ విధంగా స్కిన్ రిమూవ్ చేసేసుకోవచ్చు గ్రౌండ్ నట్స్కి సంబంధించి కూడా. బట్ అదర్వైజ్ అలాగే కూడా వదిలేస్తాను అనమాట. అలాగే వదిలేయబోతున్నాను నేనైతే. సో ఈలోపు మిక్సీ జార్ పెట్టుకొని రెడీ అయిపోయామంటే వీటన్నింటిని వేసి గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసే టైంలో జుకినీని కూడా మనం కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ పుదీనా నేను కొద్దిగా పక్కన పెట్టేసుకొని, ఎలాగూ టైం ఉంది కదా, అవి వేగేంత టైంలో జుకినీ కట్ చేసి పెట్టుకుంటా. కొద్దిగా దలసరిగా ఒక పావు అంగుళం వచ్చే విధంగా సైజ్ చూసుకొని కట్ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా. రీజన్ ఏంటంటే ఎప్పుడైతే ఇది ఫ్రై అవుతుందో, ఫ్రై అయినప్పుడు మళ్ళీ అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంటే కూడా డ్రై అయిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. అందుకని ఆ సైజు ఆ విధంగా కేర్ తీసుకొని పెడుతున్నాను అనమాట. 3 మొత్తం 8 స్లైసులు పెట్టుకుంటున్నాను నేను బ్యాకప్ కోసం. జస్ట్ ఒక 6 చేద్దాం అనుకుంటా ప్రస్తుతానికైతే. ఓకే, పల్లీలు కూడా వేగిపోయాయి. నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తాను. కొద్దిగా చల్లారితే క్రిస్పీగా తయారవుతాయి కదా, ఆ టైంలో మనం గ్రైండ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇందులో నుంచి 1 2 3 4 5 6 7 8 8 పీసులు తీసుకున్నా. వీటిని మాత్రం ఇలా ఉంచుకుందాం. ఒక మిక్సీ జార్లో పీనట్స్ వేసుకుంటున్నాం, అంటే వేరుశనగ గుళ్ళు. ఇందులోనే కట్ చేసుకున్న పుదీనా. రెండోది ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఏదైనా సరే లీఫీ వెజిటబుల్స్ని మనం మిక్సీ పట్టినప్పుడు దాంట్లోంచి ఒక చేదు బయటకు వస్తుంది అనమాట. కాస్తంత చేదుగా ఉంటుంది, వగరుగా ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా బయటకు వస్తూ ఉంటాయి. అందుకు దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కాస్తంత నిమ్మరసం వేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న ఆ పులుపు అనేది ఆ చేదుని, ఆ వగరుని తీసేస్తుంది అనమాట, డామినేట్ చేస్తుంది. అందుకని కాస్త నిమ్మరసం వేస్తున్నా. అయిపోయింది ఇక్కడితోటి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే దీంట్లో వేసామో దీంతో పాటుగానే కొద్దిగంత సీజనింగ్ చేసుకొని మిక్సీ పెట్టేసుకుంటాం. కాస్త ఉప్పు అండ్ పెప్పర్. చాలు. ఇందులో వాటర్ వేయకూడదు, అందుకని కాస్త ఆయిల్ వేస్తాను. దానివల్ల మంచి కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. సరిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం దీంట్లో ఏమేమి వేసాం? పల్లీలు వేసాము, కట్ చేసుకున్న
పుదీనా వేసాము, ఆ తర్వాత ఉప్పు, పెప్పర్, దాంతోపాటుగా కొద్దిగా నిమ్మరసం, ఆ తర్వాత ఆయిల్. ఈ మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టేసి తీసుకుంటాం. మిక్సీ పెట్టేసి తర్వాత మీకు చూపిస్తాను. నైస్లీ డన్. చాలా చక్కగా వచ్చేసింది కదా. అసలు ఇందులో వాటర్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ఆయిల్ వేసాము, మిగిలిన ఇంగ్రీడియంట్స్ తోటి ఈ విధంగా బ్లెండ్ అయిందనమాట. చక్కగా ఉంది. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడే మనకు దీంతో పని లేదు, ఓ పని అయిపోయింది అన్నట్టుగా అనుకోవాలి. నౌ స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ వేడైన తర్వాత బటర్లో వీటిని ఫ్రై చేసుకుందాం అనమాట. ఏముంది, బ్యాలెన్స్ వర్క్. యా, లాస్ట్లో గార్నిషింగ్ ఉపయోగపడుతుందని ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది. కొద్దిగా బెల్ పెప్పర్స్ కట్ చేసి పెట్టుకుందాం అనుకుంటున్నాను. గ్రీన్ ఆల్రెడీ ఉంది కదా, ఎల్లో అండ్ రెడ్ వాడదాం. ఏంటంటే ఇప్పుడు మనం అలా గ్రైండ్ చేసి మిక్సీ పట్టి తీసుకొచ్చాం కదా, పెస్తో ఒకటి ఉంది గ్రీన్ కలర్లో, అది సింగిల్ కలర్లో అయిపోతుంది. మనకు కనిపించడానికి కొద్దిగా బ్రైట్గా ఉండాలి, ఇంకా తినేప్పుడు కూడా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో రెండు యాడ్ చేస్తున్నాను నేను. రెడ్ బెల్ పెప్పర్స్ అండ్ దిస్ ఎల్లో బెల్ పెప్పర్స్ కొద్దిగా అనమాట, మనకు ఫుల్గా కూడా అవసరం పడదు. ఈలోపు ప్యాన్ కూడా వేడైపోయింది. ఇందులో ఇప్పుడు నేను బటర్ వేసుకొని జుక్ని ఫ్రై చేస్తాను. జుక్ని ఈ జుక్నీని కాస్త దలసరిగా కట్ చేసుకున్నాం ఇందాక. రీజన్ ఏంటంటే అది ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా జుక్నీలో, అదంతా కూడా ఫ్రై అయినప్పుడు తగ్గిపోయి షింక్ అయిపోతుంది. అలా షింక్ అయిపోయినా కూడా మనకు హోల్డ్ చేయగలగాలన్నమాట తినడానికి. అందుకని దానికి సరిపడా ఆ డెన్సిటీ అంటే సైజ్ని నేను ఉంచుకున్నాను. కొద్దిగా టైం అది ఫ్రై అవనిద్దాం. దగ్గరకు వచ్చిన తర్వాత పెస్తో తోటి దాన్ని గార్నిష్ చేసుకుంటే డిష్ రెడీ అయిపోయినట్టు. రైట్, ఇవన్నీ చక్కగా వేగిపోయాయి. దీన్ని తీసేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. తోటి మన పని అయిపోయిందనమాట, వేయించే పని. ఇప్పుడు దీన్ని చక్కగా దాన్ని పెట్టేసుకుని ఆ పెస్టోతో పాటుగానే మనం నీట్గా సర్వ్ చేసుకోవడమే తర్వాత అనమాట. సో ఇప్పుడు ఈ ప్లేట్లో బాగా వేడిగా ఉన్నాయి. చాలా మింటీగా, చాలా ఫ్లేవర్ఫుల్గా చక్కగా ఉంది తెలుసా. మంచి మింటీ ఫ్లేవర్ వస్తుంది. పీనట్స్ ఉన్నాయి కాబట్టి, అది కూడా రోస్టెడ్ పీనట్స్, అది కూడా మంచి ఫ్లేవర్ తీసుకొచ్చింది. కట్ చేసి పెట్టుకున్న ఈ బెల్ పెప్పర్స్ని పైనుంచి
జస్ట్ గార్నిష్ చేసినట్లు పెడుతున్నాం అనమాట. రెడీ అయిపోయింది కదా. ఫైనల్లీ కాస్తంత షాడో చీజ్ని క్రియేట్ చేసుకొని పైనుంచి అప్లై చేసుకున్నాం. రెడీ ఫర్ ప్రెజెంటేషన్. సరే చూసి ఎలా ఉందో చెప్పండి, తర్వాత నేను తిని ఎలా ఉందో చెప్తాను. మింటీగా, జ్యూసీగా చాలా చక్కగా ఉంది. నిజంగానే ఆ మింట్ ఎప్పుడైతే మనం గ్రైండ్ చేస్తాం దాంట్లో వచ్చే ఆ చేదు వగర్లు అవి కూడా లైట్గా తగులుతున్నాయి. బట్ స్టిల్ దాన్ని ఆ నిమ్మరసం డామినేట్ చేస్తుంది. చాలా బాగుంది. నేను వీటిని తినేసి నెక్స్ట్ రెసిపీ కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని సెట్ చేసుకుంటాను. చక్కటి డిష్, హ్యాపీగా తినేసాము. చాలా చాలా అద్భుతంగా ఉంది. తర్వాత కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఒక చక్కటి చికెన్ డిష్ని మీకోసం తీసుకొచ్చేసాను. అది కూడా స్ట్యూ అనమాట. ఈ స్ట్యూస్ ఎలా తయారయ్యి అనడానికి ఒక చక్కటి హిస్టరీ ఉంది వాటికి సంబంధించి. దానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాల్ని, అలాంటి విషయాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. ఇది ఈరోజు మనం చేసుకోబోతున్న ఈ రెసిపీ ఏంటంటే ఫ్రాన్స్ నుంచి ఆరిజినేట్ అయింది. బట్ స్టిల్ ఆస్ట్రేలియన్స్ దీన్ని బాగా అడాప్ట్ చేసుకొని వాళ్ళ లోకలైజ్డ్గా దీన్ని యూజ్ చేస్తూ ఉన్నారనమాట. జనరల్గా చెప్పాలంటే ఏ డిష్ అయినా కూడా ఎక్కువ ఈ కలనరీ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్రాన్స్ నుంచి ఆరిజినేట్ అయినవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే క్రమంలోనే దీనికి కూడా అనమాట. బట్ ఆస్ట్రేలియాకి సంబంధించిన ఈ స్ట్యూని మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. దాని పేరు ఏంటంటే చికెన్ అండ్ వెజిటబుల్ స్ట్యూ. ఈ చికెన్ అండ్ వెజిటబుల్ స్ట్యూలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసినట్లయితే దీంట్లో పొటాటో వాడుతున్నాము. ఒకటి చూసినట్లు ఇంత పెద్దది కాదు, దీంట్లో కొద్దిగానే వాడుతున్నాము. సో పొటాటో బేసిక్గా వెజిటబుల్లో వెళ్తుంది. అలాగే చికెన్ యూస్ చేస్తున్నాను. చికెన్ బోన్తో కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ నాకు వండడానికి టైం కన్స్ట్రైన్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న ముక్కలు తీసుకొని యూస్ చేసుకున్నా. ఎక్కువ వరకు బోన్లెస్సే, బట్ కొద్దిగా బోన్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఆ విధంగా చిన్న చిన్న పీసెస్ పెట్టుకున్నాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కాస్తంత ఫ్లవర్ ఉంది, దాంతోపాటుగానే క్రీమ్ కొద్దిగా ఉంది, అలాగే కొంచెం బటర్ అంటే వెన్న, ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాము, ఆనియన్, అలాగే క్యారెట్ కొద్దిగా తీసుకున్నాము, జనరల్ క్యారెట్. అండ్ సీజనింగ్ కోసం మనకు కావాల్సిన విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేసుకోబోతున్నాం అనమాట. స్ట్యూ అంటే మనకు తెలిసిందే కొద్దిగా వాటరీ టెక్స్చర్లో, వాటరీ కంటెంట్ తోటి ఉంటుంది. వెజిటబుల్స్ లేకపోతే చికెన్ ఏదైనా మీట్స్ ఉన్నా కూడా అవి తేలుతూ ఉంటాయి, దాంట్లోనే అలాగే ఉంటాయి. వాటర్గా ఉంటుందన్నమాట. సూప్ లాగానే ఉంటుంది కానీ సూప్ కాదు స్ట్యూ అనేది. అయితే దీనికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మాత్రం ఒక గమ్మత్తైన విషయం మీకు చెప్తాను వీటిని కట్ చేసుకునే క్రమంలో. సరే, ఇలా కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఫ్రాన్స్ పీపుల్కి పూర్వకాలంలో మన దగ్గర కూడా ఒక డిష్ ఉండేది, మీరు చూసే ఉంటారు. పాతది అంటే 3 పువ్వులు ఉండేవి. ఐడియా ఉందా మీకు? ఎవరికైనా సరే చూసేవాళ్ళకి తెలిసే ఉంటుంది. పాతకాలంలో ఇళ్లలో ఏంటంటే ఒక పొయ్యి ఉండేది, ఆ పొయ్యికి ప్యారలల్గా ఇంకొక పొయ్యి ఉండేదన్నమాట. అంటే వెలిగించడానికి కట్టెలు పెట్టి వెలిగించడం మాత్రం ఇక్కడే వెలిగిస్తారు, కానీ ఇటువైపు కూడా మంట వస్తుంది. దీని మీద కుక్ చేసుకునేవాళ్ళు, దీని మీద కుక్ చేసుకునేవాళ్ళు. అటువైపు ఇంకోటి ఇండివిజువల్ ఉండేది. అయితే ఈ రెండింటికి ఇటువైపు ఒక కుండ పెట్టేవాళ్ళు, మట్టి కుండని. దాంట్లో ఏంటంటే ఎప్పుడు వాటర్ ఉండేవి, మామూలు మంచినీళ్ళు ఏమైనా పోసి ఉంచేసేవాళ్ళు. ఎప్పుడు వేడి నీళ్ళు కావాల్సి వచ్చినా కూడా రెడీగా ఇంట్లో ఉండేవన్నమాట. ఎప్పుడు ఆ పొయ్యి వేడిగా ఉంటూనే ఉంటుంది, ఎలాగూ ఆ నీళ్లు వేడిగానే ఉంటాయి. సో అలాగా మన హిస్టరీలో అదొక భాగం అన్నమాట. చాలామందికి ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు. మేము విలేజెస్లో ఉండి వచ్చినప్పుడు, అక్కడికి వెళ్ళినప్పుడు కానీ, మా గ్రాండ్ పేరెంట్స్ ఇళ్ళల్లో అలాంటి వాటిల్లో బాగా చిన్నగా ఉన్నప్పుడు చూసేవాళ్ళం వాటిని. సో అలాంటి ఆ మెమరీస్ మాకున్నాయి. ఇంకా
వెరీ నైస్ కదా. ఓకే, పొటాటోస్ కట్ చేసేసుకున్నా. ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకుంటున్నా. ఇది కట్ అయ్యేలోపు ఇది ఫస్ట్ చేసేసుకున్నట్లయితే వేగుతూ ఉంటుంది, మరి మిగతా ఇంకా కట్ చేసుకుంటాం. ఉల్లిపాయ కూడా కట్ చేసేసుకుంటున్నాం. ఇది ఆల్మోస్ట్ రఫ్ చాప్ వస్తే చాలు. ఈ విధంగా, లేదంటే జస్ట్ ఒక 8 పార్ట్స్ కింద కట్ చేసి ఉంచుకున్నా కూడా సరిపోతుంది. అయిపోయింది. వీటి సైజెస్ కొద్దిగా చిన్నగా చేయడానికి రీజన్ ఏంటంటే ప్యాన్లో ఫ్రై చేస్తున్నాను కదా, కొద్దిగా ఈజీగా ఫాస్ట్గా కుక్ అయిపోతుందనే ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. అలా ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ వేడి అవుతూ ఉంటే మిగిలిన క్యారెట్ని కూడా కట్ చేసేసుకుందాం అనుకుంటా. వెజిటేబుల్స్ అన్నీ కట్ అయిపోయాయి, పని అయిపోయింది అన్నట్లుగా ఉందన్నమాట. దీని మీదకి వెళ్ళిపోయి ఇంకా వంట పని మొదలు పెట్టేసుకోవచ్చు. ప్యాన్ వేడైపోయింది. నౌ ఐమ్ యాడింగ్ బటర్ వేసి, బటర్ కాస్త వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుంటాం. ఓకే, ఆనియన్స్ వేస్తున్నా. ఆనియన్స్ జస్ట్ అలా కలిసిపోయిన వెంటనే మళ్ళీ మిగిలిన వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. రీజన్ ఏంటంటే అన్నీ కూడా హార్డ్ వెజిటేబుల్స్ ఇందులో. నేను పొటాటో కూడా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకోలేదు, పచ్చిది అలాగే ఉంచేసాను. ఇందులోనే కుక్ అవుతుంది. ఆ కుక్ అయితే ఏంటంటే దాంట్లో ఉన్న సారం అంతా కూడా వాటర్లో దిగుతుంది కాబట్టి మన స్ట్యూ ఉద్దేశం కూడా అదే కదా, అలా జరుగుతుంది. సో ఇప్పుడు క్యారెట్ వేసుకుంటున్నాం. And finally, potato. ఇది వేగుతూ ఉంటుంది. వేగిన తర్వాత అందులోంచి కొద్దిగా స్వెట్ అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో ఆ వెజిటబుల్ అదంతా కూడా బయటకు రావడం అనేది మొదలవుతుంది. అలా అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. దేర్ యు గో. సరిపోయింది. సరిపడంత వేగిపోయిన తర్వాత ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుంటున్నాను నేను. చికెన్ కూడా దీంతో పాటు కాస్త వేగిపోతుంది. వేగిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది అనమాట. చికెన్ కలర్ చేంజ్ అవ్వడం మొదలవుతుంది. కంప్లీట్గా బ్రౌన్ కలర్కి రావసరం లేదు. కొద్దిగా వైట్ అయిపోయి వైట్ తర్వాత కొద్దిగా గోల్డ్ షేడ్, ఎల్లో షేడ్ స్టార్ట్ అవుతుంది. అంతవరకు దీన్ని వేగనివ్వాలి. అప్పటి వరకు దాన్ని అలా వదిలేద్దాం. ఓకే, దీన్ని అలా వేగనిద్దాం. కాస్త వేగిన తర్వాత చూద్దాం. ప్రాపర్లీ ఫ్రై అయిపోతుంది కదా, ఆ కలర్ అంతా వచ్చేస్తుంది మనకి. ఆ గోల్డ్ కలర్ అట్లా టచ్ అవుతుంది చికెన్లో కూడా. ఇప్పుడు దీంట్లో ఫ్లవర్ యాడ్ చేస్తాను. ఫ్లవర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటాం కదా, అదే ఫ్లవర్ ఇది. అంటే మైదా కూడా వాడుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కాస్త కన్సిస్టెన్సీ వస్తుంది. ఎప్పుడైతే మనం వాటర్ యాడ్ చేస్తామో ఆ వాటర్ యాడ్ చేసినప్పుడు కొద్దిగా అంత కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. అందుకని ఫ్లవర్ యాడ్ చేస్తాము. సో ఫ్లవర్ కూడా యాడ్ అయిపోయింది. నౌ యాడింగ్ లిటిల్ బిట్ ఆఫ్ క్రీమ్. సరిపోయింది మొత్తం. ఇప్పుడు దీంట్లో బోల్డ్ అని వాటర్ వేసుకోవాలి.
స్ట్యూ అంటేనే వాటరీగా ఉంటుంది, మరీ పోసేసుకునే నీళ్లు కాదు, వాటరీగా ఉంటుంది. ఇదంతా బాయిల్ అయ్యేసరికి అంతా కాస్త ఎవాపరేట్ కూడా అవుతుంది కాబట్టి టైంకి సరిపోయే విధంగా దగ్గర కూడా పడుతుంది. సీజనింగ్ కూడా అప్లై చేసేసుకుందాం. కాబట్టి ఇప్పుడు ఇది కుక్ అవ్వడం, దాంతోపాటుగానే వాటర్ దగ్గరికి రావడం అన్నీ కూడా జరిగిపోతాయి. 2-3 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసి తర్వాత చూద్దాం. ప్రాపర్గా కుక్ అయిపోతుంది కదా, చూస్తాము. వాటర్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసింది, కన్సిస్టెన్సీ కూడా మనకు కావాల్సిన విధంగా వచ్చింది. ఫైనల్లీ కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వేసాను, అలాగే పెప్పర్ కూడా వేస్తాను. రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా ప్రజెంటేషన్ బౌల్లో పెట్టి మీకు చూపించేస్తాను. చికెన్ తిందాం అనుకుంటున్నాను నేను వీటితో పాటు. వావ్, వెరీ రిఫ్రెషింగ్, చాలా బాగుందండి. స్టూ అయితే అద్భుతం, చాలా టేస్టీగా ఉంది. వావ్, వెరీ డెలీషియస్, పర్ఫెక్ట్గా ఉందండి. ఖచ్చితంగా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది మీకు. మరో ఎపిసోడ్లో మరో చక్కటి రెసిపీస్ తోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.